అమ్మ శరణ్య, వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నాం. రా తల్లి, రా. మెల్లగా రాజ్వీర్, తను వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోదు, ఇక్కడే ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు అయిందో శరణ్య నిన్ను చూసి. వచ్చేసావు కదా, ఇంకా అందరికీ సంతోషమే. అమ్మా శరణ్య, ఎలా జరిగింది అయితే నీ యూకేలో చదువు? ఎంత మారిపోయి. మనవరాల, నీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ ఉందిరా. నీకోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా శరణ్య. ఆకాష్, కానీ ఫ్లైట్ లేట్ అయింది. సరే, ముందు అయితే సర్ప్రైజ్ చూడు. ఇదిగో అమ్మ, నీకు ఆకాష్కి చూసిన పెళ్లి ముహూర్తం. నిజంగానా మామయ్య? అవునమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బట్టలు చాలా మురిగ్గా ఉన్నాయి మనవరాల, వెళ్ళి స్నానం చేసిరా. వెళ్ళు గదికి. సరే, పెళ్లి పనులు ఎంత త్వరగా మొదలు పెడితే అంత అవునండి. మంచిది మనకి. చుట్టాలని కూడా పిలవాలి కదా. సరిగ్గా సంవత్సరం క్రిందట ఏం జరిగిందో అది శరణ్యకి తెలియనివ్వకూడదు. అర్థమవుతుందా? త్వరలోనే ఈ ఫోటోలకి దండలు వేయబోతున్నాను. ఎలాగైతేనయ్యే ఈ ఇంట్లోకి అడుగు పెట్టేశాను. ఇక నా ప్రతీకారం మొదలు పెడతాను. ఒక్కొక్కరిని హింసించి హింసించి నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాను. ఎవరిని విడిచిపెట్టను. గుర్తుందా మా వాళ్ళని ఎంత కిరాతకంగా మీరు చంపారో? నాకు నువ్వు మోసం చేశావు ఆకాష్. నిన్ను అస్సలు విడిచిపెట్టను. ఖచ్చితంగా నేను మీ కుటుంబాన్ని అంతం చేస్తాను ఆకాష్. ఇది నాగరాణి శపథం. అమ్మా నాగమ్మ, నా కుటుంబాన్ని కాపాడాల్సింది నువ్వే. ఖచ్చితంగా ఎవరిని విడిచిపెట్టను. నా ప్రతీకారానికి కారణమైన వాళ్ళు ఎవ్వరు బ్రతకరు. ఏంటి ఆకాశు, ఏంటి అవతారం? నన్ను పడద్దాం అనుకుంటున్నావా? నేను పడను. అయితే మీరు పాముని అయ్యో, అలా కాదు చేసుకోండి, శరణ్య. నన్నెందుకు? నేను హెల్ప్ చేస్తాను. ఇట్స్ ఓకే ఆకాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో, చూసుకోవాలి కదా శరణ్య. ఇదిగో శరణ్య, హారతివ్వు, తీసుకో. జాగ్రత్త తల్లి. ఏం చేస్తున్నావు ఆకాష్? నేనేం చేశాను శరణ్య? జస్ట్ షట్ అప్. ఓకే, ఐఎమ్ సారీ. పెళ్లికి ముందు ఇలాంటివి ఏం చెయ్యను. సరే, పద. చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు కదా, ఇదిగో మా ఫ్యామిలీ ఫొటోస్. త్వరలోనే నువ్వు కూడా యాడ్ కాబోతున్నావు. అతి దగ్గరలో ఉంది మీ పాలిట మృత్యువు. సరే పద, మేడపైకి వెళ్దాం. ఐ లవ్ యూ సో మచ్ శరణ్య. ఎల్లుండే మన ఎంగేజ్మెంట్. ఈ వెన్నెల ఎంత అందంగా కనిపిస్తుందో.
నీలాగా ఏమంటావు శరణ్య? నాకైతే నిద్ర వస్తుంది. హా